వందనాలు. అన్నగారికి ప్రత్యేకమైన వందనాలు. మైక్ మనకు స్టార్టింగ్లో బ్యానర్ రిఫరెన్స్ కింద కొలస్సి 2:3 రిఫరెన్స్ ప్రకారం బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి అని ఒక రిఫరెన్స్. ఆ రిఫరెన్స్ ప్రకారం దాంట్లో అంటే బైబిల్లో ఉన్నటువంటి శక్తి ఎంత అనేది కొంచెం నేను పరిచయం చేసుకుని సంతోష్ ద్వారా కొంత పరిచయం తెలుసుకుని బయటకు వచ్చిన దాన్ని నేను వెళ్ళిపోయినాక ఇక నాకు వేరే సోర్స్ లేదు, ఈ ఫోన్లు కానీ అన్నీ ఏం లేవు. అలాంటి టైంలో తీసుకున్నటువంటి కొన్ని బుక్స్, బైబిల్, కొన్ని ఆడియో క్యాసెట్స్ వాటి ద్వారా మాత్రమే ఎంతో కొంత ఇని గ్రహించాను. తర్వాత హైదరాబాద్ వచ్చినాక మాత్రం మళ్ళీ అన్నగారు పరిచయం అయ్యి ప్రోగ్రాంకి రమ్మన్నప్పుడు వెళ్ళాము. అక్కడ టాపిక్ యేసుక్రీస్తు 3 రాత్రింబవళ్ళు సమాధిలో ఉన్నాడా అనేది విషయము. చాలా అద్భుతంగా చెప్పారు. ఫస్ట్ అన్న క్లాస్ విన్నది అదే. నేను ఆ మెసేజ్కి నేను ఇక మొత్తం దాంట్లో పూర్తి ఇన్వాల్వ్ అయిపోయి వచ్చినాక కూడా 2-3 రోజులు దాన్నే ధ్యానించుకుంటూ ఉండి చాలా ఆసక్తిగా మొత్తం గమనించి జ్ఞానాన్ని నేర్చుకున్నాను. దాంట్లో కష్టపడిన దానికి, నేర్చుకున్న దానికి ఆ సాటిస్ఫాక్షన్ మనకు అది విషయం తెలిసినప్పుడే బయటకు వస్తుంది. అంత గ్రహించినాక అన్న ఒకరోజు ఫోన్ చేసి యేసుక్రీస్తు 3 రాత్రింబవళ్ళు ఉన్నాడా పుస్తకానికి ముందు మాట రాయమని చెప్పిండు. నాకేం రావు, కానీ ఆ నేర్చుకుని గ్రహించినటువంటి జ్ఞానాన్ని బట్టి నేనైతే రాసి పంపించిన నాకు తెలిసింది. ఈ అన్నగారు దాన్ని పక్కన పెడతారో ఏమంటారో అనేది నాకు ఉండాల్సిన ఫీలింగ్ నాకు ఉంది. తీరా చూస్తే అది బుక్లో ప్రింట్ అయ్యి వచ్చింది. యేసుక్రీస్తు 3 రాత్రింబవళ్ళు పుస్తకంలో ముందు మాట అనేది రాసేటువంటి గొప్ప అవకాశాన్ని ఇచ్చినందుకు నాకు అది ఎప్పటికీ కూడా మర్చిపోలేని ఒక పెద్ద జ్ఞాపకం దేవుని జ్ఞానంలో. ఇలాంటి తరగతి అక్కడ విన్న తర్వాత ఇక వచ్చేసిన తర్వాత కమ్యూనికేషన్ లేదు. మళ్ళీ తర్వాత ఇక అన్న మళ్ళీ కాంటాక్ట్ అయ్యి సురారంలో కార్యక్రమాలు చేయడం మొత్తం అన్ని మొదలుపెట్టాం. ఇక అది ఒక రేంజ్లో మా స్థాయికి, మా శక్తికి మించే చేసాం. శ్యామన్న సపోర్ట్తో, ఇంకా చాలామంది సపోర్టు. బ్యాచులర్ అప్పుడు మేము, మాకెవరు పెద్దగా తెలియదు. ఇక ఆ ఏజ్లో ఎట్లా ఉంటుంది, ఫ్రీడమ్, అడిగేవారు లేరు. అయినా కూడా దాన్ని మిస్యూజ్ చేసుకోకుండా ఎంత అయితే గడపవచ్చో దేవుళ్ళు అంతగా గడిపాం. అన్నగారు అయితే అసలు చాలా కష్టపడి వచ్చేవాడు. అన్న అయితే ట్రైన్ జర్నీ చేసుకుంటూ మధ్యాహ్నం పూట వచ్చి భోజనం లేకుండా సురారం వచ్చేసరికి 1-2 అయిపోయేది. ఆకలి భరించుకుంటూనే, బ్యాచిలర్స్ అంటే ఏముంటాయి, ఉండి లేని కూరలు అవి తినేసి అట్లాగే గడుపుకుంటానే సాయంత్రం మళ్ళీ మెసేజ్ ఇచ్చేసి అట్లా అన్న మేము అందరం చెప్తుంటాం మేము చాలా కష్టపడి, నేను చాలా కష్టపడ్డాను, కానీ దానికి చాలా రెట్లు అన్న కష్టపడి మాకేం తెలియదు. అలాంటి టైంలో అంత జ్ఞానాన్ని అందించి మమ్మల్ని ఒక స్టేజ్లో నిలబెట్టారు. నేను ప్రసంగాలు చేయలేకపోవచ్చు, పాటలు పాడలేకపోవచ్చు, కానీ నేను చేయగలిగింది నేను చేస్తా. ఈ జ్ఞానానికి సంబంధించి నేను అనుకున్నటువంటి ఒక తీర్మానం ఏంటంటే, వచ్చే సంవత్సరం నుంచి బైబిల్ ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు అందరూ చదివినట్టు కాకుండా, అంటే నేను కూడా చాలాసార్లు చదివినా. అంటే ఎందుకన్నానంటే నేను కూడా చదివినా అన్నా అక్క, అందరూ చదివినట్టు కాకుండానంటే నేను కూడా కొందరిలాగా నేను కూడా రాద్దాం అనుకుంటున్నా. ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు మొత్తం చూసుకుంటూనే ఏ రోజు తేదీ ఆ రోజు వేసి రాద్దామని అనుకుంటున్నా. అంటే అది ప్రతి లెటరు నేను చదువుకుంటూ గమనించుకుంటా ఉన్నాను అనేదాన్ని ఆ ఎక్స్పీరియన్స్ కోసం రాద్దాం అనే తీర్మానం నేనైతే చేసుకున్నాను. నెక్స్ట్ ఇంకోటి, తెస్సలోనికలకు రాసిన పత్రిక 1, బైబిల్ ఏంది ఇక మీరు అది తీసేలోపు అయిపోద్ది, 5:14 చదువుకుంటుంది.
సహోదరులారా, మేము మీకు బోధించుతున్నది ఏమనగా అక్రమముగా నడుచుకునే వారికి బుద్ధి చెప్పుడి. ఆ పని అన్న చూసుకుంటారు. ధైర్యం చేయని వారిని ధైర్యపరచుడు. నా స్థాయికి తగ్గట్టుగా ఆపదలు ఉన్న వారికి నన్ను నేను బలపరుచుకుంటూనే నా స్థాయికి తగ్గట్టుగా మానసికంగా కృంగిపోతున్న వాళ్ళకి కానీ ఇంకా ఏ విధంగా అయినటువంటి ఇబ్బందులు ఉన్న వాళ్ళకి ధైర్యాన్ని ఇచ్చేటువంటి పని చేస్తాను. అలాగే బలహీనతలకు ఊతనియండి. అంటే బలహీనంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సపోర్టింగ్ చేయటం కానీ దానికంటే అందరి ఎడల దీర్ఘశాంతంగా ఉండండి. ఆ ఓపికనే శాంతాన్ని పెంచుకుందామని ప్రయత్నం చేస్తాను. కీడుకు ప్రతి కీడు ఎవరికి చెయ్యను, ఉద్దేశపూర్వకంగా చేయను, తెలియకుండా కూడా చేయకుండా జాగ్రత్త పడతా. ఇక అంతగా నాకు తెలియకుండా ఉందంటే మాత్రం వాళ్ళని క్షమించమని అడుగు మనస్ఫూర్తిగా. ఇప్పుడు మేము చేసే కార్యక్రమాలు సర్వోదయ హెల్పింగ్ ఫౌండేషన్ ద్వారా ఇప్పటికీ అది చిన్నగానే స్టార్ట్ చేసినా కూడా నడుస్తూ ఉంది. ఇప్పటికి 5 లక్షల పైనే సహాయం చేయడం జరిగింది. దాంట్లో అందరి సహాయ సహకారాలు కూడా ఉన్నాయి, మంత్లీ అందించాయి. కొన్ని పనులు డబ్బుతో సంబంధం లేకుండానే కొన్ని చేయగలిగే పనులు ఉంటాయి. వాటిని చేయడానికి మనసు, సమయం ఈ రెండు కావాల్సి ఉంటాయి. ఆ రెండింటిని అనుగ్రహించుకొని దేవుడిని కోరుకుంటున్నా. నాకున్నటువంటి ఇదిలో నేను సహాయం చేసుకుంటూ పోతూ ఉంటాను. తర్వాత ఇక మా అమ్మగారి ఆరోగ్య విషయం చాలా ఇబ్బంది పడుతుంటాను నేను గుర్తొచ్చిన ప్రతిసారి. దాని విషయంలో కూడా మీరు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అట్లాగే దేవుని కృపను బట్టి చిన్న ఇల్లు కొనుక్కున్నాను. అది త్వరగా పూర్తి అయిపోగానే మా అమ్మగారిని కూడా ఇక్కడికి తీసుకురావాలని అనుకుంటున్నాను. తీసుకొచ్చినప్పుడు మీ ప్రార్థనలో కానీ మీకు వీలైన విధంగా కానీ ఎవరి సహాయాన్ని వారు కొంచెం దృష్టిలో పెట్టుకుని అందించాలని కోరుకుంటున్నాను. తర్వాత లాస్ట్ ఇయర్ మీన్స్ లాస్ట్ కార్యక్రమం మనం చాలా గొప్పగా అనుకుని ఉగాది కార్యక్రమాన్ని చేశాము. కానీ దాంట్లో కొన్ని ప్రణాళికలు సరిగా లేకపోవడం వల్ల కొన్ని ఇబ్బందులు కూడా చాలా ఫేస్ చేశాము. అందరూ కష్టపడే మనస్తత్వం ఉంది, కానీ ఒక సరైనటువంటి అవగాహన ప్రణాళిక లేక కొన్ని మిస్టేకులు చేసి బర్త్డేని తీసుకున్న వాళ్ళే తీసుకున్నారు. కొంతమందికి విషయాన్ని మనం చెప్పలేకపోవడం వల్ల వాళ్ళు చేయలేక చేసిన వాళ్ళే ఇబ్బంది పడ్డట్టుగా జరిగింది. కాబట్టి ఈసారి కార్యక్రమంలో అలాంటిది జరగకుండా లాస్ట్ టైం చేసినటువంటి తప్పులు మళ్ళీ చేయకుండా వచ్చే కార్యక్రమానికి సమర్థవంతంగా మనం నిర్వహించుకునేటువంటి విధంగా మీ సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటున్నాను. దాంట్లో నా శక్తి వంచన లేకుండా నేను పనిచేయాలని కూడా ఒక తీర్మానాన్ని తీసుకుంటున్నాను. తర్వాత ఇప్పుడు యూట్యూబ్లో మనం చేస్తున్నటువంటి వీడియోలు కానీ అప్లోడ్ చేస్తున్నటువంటి వీటి విషయంలో కొంత మన నిర్లక్ష్యం, అంటే కొన్ని టెక్నికల్ సమస్యలు ఉన్నా కూడా మేజర్గా మన సరైనటువంటి ఇన్వాల్వ్మెంట్ లేక మరీ వెనకబడిపోయినట్టుంది. దాన్ని కొంచెం ముందుకు తీసుకెళ్ళడానికి కూడా నా వంతు సహాయాన్ని నేను ఖచ్చితంగా చేయాలని అనుకుంటున్నాను వచ్చే సంవత్సరం నుంచి. కొన్ని ప్రసంగాలు ఎట్లా ఉంటాయంటే అన్నయ్య క్లాస్ రూమ్ ఇప్పుడు ఏంటి కొంచెం చర్చ విషయాలుగా ఉంది, కానీ చిన్న క్లాస్ రూమ్లో స్కూల్స్లో పెట్టుకున్నప్పుడు అదంతా ప్లేస్ ఇరికిరికి ఉండి పక్కన కూర్చునేవాడు. అన్నం గతి తప్పిన కాలానికి పరిణతి చెందిన పాపాలే కారణం అని ఒక లెసన్ చెప్పాడు. అది చెప్తుంటే నా పక్కన ఒక ఆయన కూర్చుంటే ఆయన చేతి రోమాలు నిక్కబొడుచుకుంది. అంటే ఆ రేంజ్లో ఉన్నటువంటి ప్రసంగాలను మనం బయటికి తీసుకెళ్ళలేకపోతున్నాం. కాబట్టి దానికి ఒక ప్రణాళిక తయారు చేసుకుని దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి కూడా నా యొక్క సహకారాన్ని అందిస్తానని తెలియజేసుకోగాని, తల్లిదండ్రుల విషయంలో వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ విలువ తెలియదు మనకి. వాళ్ళు దూరమైనప్పుడు ఎంత బాధపడినా దాన్ని తిరిగి తీసుకురాలేము. వాళ్ళ ప్రేమైన కోపాన్ని మనం తీసుకోలేము. ప్రేమను తీసుకుంటామేమో కానీ కోపాన్ని తీసుకోలేము. దయచేసి ప్రతి ఒక్కరూ వాళ్ళ ప్రేమనైనా కోపాన్నైనా తీసుకోండి. ఇది నేను చెప్తున్నా, మళ్ళీ లేచి వచ్చి ఎందుకు చెప్తున్నా అంటే దీని వెనకాల చాలా బాధ ఉంటుంది. కాకపోతే మనం ఎదిగిపోయినాక ఆ రోజులు మళ్ళీ తిరిగి రావు. దయచేసి తల్లిదండ్రుల్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేసి, టీచర్స్ చెప్పేవాళ్ళు స్కూల్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నా మీరు చదువుకోండి. టీచర్ కొట్టినా తిట్టినా
మీరు ఓన్లీ చదువుకోండి. వాళ్ళు తిట్టారని కొట్టారని మీరు దానికోసం వాళ్ళతో గొడవ పడి వీటిని సాగ్గా చూపించుకుని మీరు ఎదగాల్సినటువంటి వేలో ఎదగడం ఆపేసుకోకండి. తల్లిదండ్రుల మాటలు జాగ్రత్తగా గమనించుకొని వాళ్ళకి ఇచ్చేటువంటి రెస్పెక్ట్ని వాళ్ళకి ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఒకసారి థ్యాంక్స్.